శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శివుడికి జననం లేదు, మరణం లేదు. ఆయన ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నాడు, సృష్టి పుట్టాక ఉంటాడు. అందుకే శివుడిని మహాకాలుడు అని పిలుస్తారు. టైంలో మనం బ్రతుకుతుంటాం, కానీ టైంని బ్రతికించే పవర్ శివుడిలో ఉంది. మనం ప్రతిరోజు మారుతుంటాం. ఏజ్, ఎమోషన్స్, సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. బట్ శివుడు అంటే ఆదితత్వం. శివుడి అసలైన అర్థం శూన్యం, అంటే ఏమీ లేని స్థితి. శివుడు కనిపించడు, అవతారంగా చూడలేం. ఆయన నథింగ్నెస్ అనే స్థాయికి ప్రతీక. మనిషి భయం, కోపం, గర్వం, అహంకారం ఇవన్నీ నాశనం చేయడమే శివుని పని. శివుడు అంతం చేయడం కోసం కాదు, పాతదాన్ని తొలగించి కొత్త ఆరంభానికి అవకాశాన్ని ఇవ్వడానికే శివుడు విద్వాంసకుడు అంటారు. శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానం మనలోని ప్రశాంతత, శాంతిని తెలుపుతుంది. అందుకే ఆయన్ని ఆదియోగి అంటారు. శివుడు మనలోనే ఉంటాడు. ప్రతి మనిషిలో సైలెన్స్, ధైర్యం, జ్ఞానం ఇవన్నీ శివుడి లక్షణాలు. నీ మనస్సులో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీలో శివుడు ఉన్నాడని భావించు. శివుడు అంటే ఒక దేవుడే కాదు, అది నశించేది కాదు, అది శాశ్వతమైనది. ఒకరోజు మనం కూడా ఆ స్థితిని చేరుకుంటాం. అదే శివతత్వం.